హాయ్ నేను మీ శ్రీకాంత్, వెల్కమ్ టు ఆదాన్. ఈరోజు అయితే విజయవాడలో ఉన్నటువంటి ఓ మంచి డీసెంట్ అండ్ టేస్టీ టిఫిన్ సెంటర్ను మీకు పరిచయం చేయబోతున్నాను. అదే కానూరు పంటకాలవ రోడ్లో ఉన్నటువంటి ఘంటసాల టిఫిన్స్ అనమాట. ఇక్కడైతే మాత్రం అన్ని టిఫిన్స్ చాలా బాగుంటాయి, కానీ సాంబార్తో ఏ టిఫిన్ అయినా మాత్రం ఎరగదీస్తుంది అనమాట. అంటే సాంబార్ ఇడ్లీ కానీ సాంబార్ వడ కానీ ఏదైనా సరే సాంబార్ అయితే మాత్రం ఇక్కడ చాలా స్పెషల్ అనమాట. ఏంటి ఆ సాంబార్ కదా, లోపలికి వెళ్ళి ఆ ఘంటసాల టిఫిన్స్లో టిఫిన్స్ టేస్ట్ చేద్దాం రండి. సార్ నమస్తే, ఏం పేరు సార్ మీ పేరు? వెంకట్ గారు, ఘంటసాల టిఫిన్స్లో సాంబార్కి మాత్రం ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అసలు ఈ ఘంటసాల టిఫిన్స్లో ఏమేమి ఫేమస్, అసలు ఏమేమి దొరుకుతాయి, ఏమేమి ఫేమస్ ఒకసారి చెప్తారా? మెయిన్ మీరు అన్నట్టుగా ముందు సాంబార్ ఇడ్లీ, తర్వాత పొంగల్ ఒకటి, పొంగల్ ఒకటి, మష్రూమ్ దోశ, ఓకే, సూపర్. స్వీట్ కారం దోశ, దోశలు కూడా చాలా స్పెషల్ అనమాట. అండ్ చోళాపురి, ఓకే, చోళాపూరి, ఇవన్నీ కూడా ఫేమస్ ఇక్కడ. దాదాపు 3 years అయింది మనం స్టార్ట్ చేసి. వీటన్నిటి కూడా స్పెషల్ కస్టమర్స్ ఉన్నారు, ప్రత్యేకంగా వాటి కోసం వచ్చే కస్టమర్స్ ఉన్నారు. ఫేమస్ అంటే నాకైతే మాత్రం చాలామంది చెప్పడం ఏంటంటే ఘంటసాలలో సాంబార్ అయితే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయాలని చెప్తున్నాను. 100%. ఎందుకంటే మేము విజయవాడలో చాలా చోట్ల స్టార్ట్ చేసే ముందు అన్ని చోట్ల కూడా టచ్ చేసి అన్ని టేస్ట్ ఎలా ఉంటుందని, దానికంటే బెస్ట్ టేస్ట్ ఉండాలని చెప్పేసి ఈ రకంగా చేయడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా దానికోసం వచ్చే కస్టమర్స్ చాలా మంది సాంబార్ కోసం వచ్చే కస్టమర్స్ చాలా మంది. ఇది కంటిన్యూ అంటే ఉదయం మాత్రమే ఉంటుందా, కంటిన్యూగా టిఫిన్ సెంటర్ ఉంటుందా? కంటిన్యూ మార్నింగ్ టు నైట్, మార్నింగ్ 6 to నైట్ 10:30 వరకు కూడా ఉంటాయి. ఓన్లీ టిఫిన్స్ ఏనండి, ఇంకేమైనా ఉంటాయా? ఆఫ్టర్నూన్ సాంబార్ రైస్, కర్డ్ రైస్. ఆఫ్టర్నూన్ అయితే సాంబార్ రైస్, బిర్యానీ, చపాతీ, పరోటా కూడా. మీల్స్ ఏమైనా ఉంటాయా? మీల్స్ లేదు, ఓన్లీ సాంబార్ రైస్, కర్డ్ రైస్, వెజ్ బిర్యానీ మధ్యాహ్నం. ఈవినింగ్ టైం ఎట్లాంటి టిఫిన్స్ ఉంటాయండి? ఈవినింగ్ టైం యాజ్ యూజువల్ మార్నింగ్ ఏదైతే ఉంటాయో అన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ వడ. ఇటువంటివి ఉండవు. వడ మార్నింగ్ మాత్రమే దొరుకుతుంది. మార్నింగ్ మాత్రం దొరుకుతుంది. ఓకే, రిమైనింగ్ అన్నీ కూడా. అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఎగ్జాక్ట్గా? ఇది పంటకాలవ రోడ్, నియర్ నాగార్జున హాస్పిటల్, పంటకాలవ రోడ్డు, కానూరు. విజయవాడ పంటకాలవ రోడ్, కానూరులో నాగార్జున హాస్పిటల్కి దగ్గరలో ఈ ఘంటసాల ఫుడ్స్ అనేది ఉంటుంది. జనరల్గా ఈ టిఫిన్ సెంటర్ ఏంటంటే కేవలం ఉదయం సాయంత్రం ఉండే టిఫిన్ సెంటర్ కాదు. పొద్దున్నే అంటే 6 గంటల నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 10-10:30 వరకు కూడా ఈ టిఫిన్ సెంటర్ ఉంటుందన్నమాట. అన్ని రెగ్యులర్ టిఫిన్ సెంటర్లో దొరికినట్టే ఇక్కడ అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి. సాంబార్కి చాలా స్పెషల్ ఉంటుంది ఇక్కడ. అంటే సాంబార్ ఇడ్లీ కానీ సాంబార్ వడ కానీ ఇట్లా సాంబార్తో ఏదైనా కూడా చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుందని చెప్పి చాలామంది కస్టమర్లు అయితే చెప్పారు. ఇక్కడైతే దోశలు కూడా చాలా స్పెషల్ అనమాట. మనం ఇక్కడ గూగుల్ రివ్యూస్ చూసినా కూడా 4 రేటింగ్ పైనే ఉంది వీళ్ళకి రేటింగు. అక్కడ రివ్యూస్ చదివినా కూడా మనకి ఇక్కడ డెలీషియస్ దోశల కోసం వస్తామని చెప్పి చాలామంది రాశారు. అట్లాగే ఇక్కడ పర్టికులర్గా అయితే మాత్రం సాంబార్కి అయితే ఫ్యాన్స్ ఉంటారనమాట. ఈ సాంబార్ కోసమే నేను కూడా, అంటే ఇంత సాంబార్ మంచి టేస్ట్ ఉంటుందని చెప్పడంతోనే నేను కూడా ఈరోజు అయితే ఇక్కడికి వచ్చాను. టిఫిన్ సెంటర్ అయితే మాత్రం చాలా డీసెంట్గా సింపుల్గా ఉంటుంది. మరీ హెవీగా హడావుడే ఉండదు, కానీ బయట అయితే మాత్రం చిన్న పొదరిల్లా ఉంటుంది. లోపల అక్కడంతా కూడా ఒక రేకుల షెడ్లో ఈ కిచెన్ సెటప్, పార్సిల్ సెటప్ అంతా అక్కడి నుంచి నడుస్తుంది అనమాట. రోడ్డు పక్కనే ఉంటుంది, లోపలికి ఎట్లా వెళ్ళకూడదు. రేట్స్ కూడా వెరీ రీజనబుల్. అన్ని హోటల్స్లో ఉన్నట్టే సింపుల్గా, అంటే 15 రూపాయల నుంచి సింగిల్ ఇడ్లీ 15 రూపాయల దగ్గర నుంచి కూడా ఇక్కడ టిఫిన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 15, 30, 40, 25 రూపాయలు అంతే. అంటే వెరీ రీజనబుల్ ప్రైసెస్లోనే ఇక్కడ టిఫిన్స్ కూడా ఉంటాయి. దానికి తగ్గట్టుగానే సైజులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ గారి సైజు చూడండి ఎంత ఉందో, చాలా పెద్ద గారి. వేడి సాంబార్లో అట్లా స్నానం చేస్తుంది అనమాట. చక్కగా చట్నీ కూడా వేశారు. సాంబార్ చూసారు ఎంత చిక్కగా, మంచి రకరకాల కూరగాయలు వేసి మంచి చిక్కగా అయితే సాంబార్ తయారు చేశారు. మీరు ఇడ్లీ సైజ్ చూసినా కూడా, ఇడ్లీ కూడా చూడండి ఎంత పెద్ద సైజు ఉందో. నానిపోయింది, ఇంకా చాలా ముక్క కూడా తెగిపోయింది. అటు చట్నీలు కూడా రకరకాల చట్నీలు, అన్ని రకాల చట్నీలు ఉంటాయి. కొబ్బరి చట్నీ ఉంటుంది, అల్లం చట్నీ ఉంటుంది,
పొడి ఉంటుంది. అట్లాగైతే కొన్ని టిఫిన్స్లోకి అయితే మాత్రం శనగ చట్నీ, పూరీ కర్రీ ఇవన్నీ కామన్గా అన్నీ ఉండే చోటే అన్నీ ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ కొంచెం ఆ ట్రెడిషనల్ ఫీల్ ఉంటుందన్నమాట సాంబార్లో. ఇంకా చెప్పాలంటే మధ్యాహ్నం అయితే ఇక్కడ సాంబార్ రైస్ ఉంటుంది, అట్లాగే ఈ కర్డ్ రైస్ ఉంటుంది, వెజ్ బిర్యానీ ఉంటుంది. మిగతా అన్ని మామూలే. సాయంత్రం అయితే వడ ఉండదట, రెగ్యులర్గా ఉండే టిఫిన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా నెల్లూరు పెసరట్లు ఉన్నాయి, నెల్లూరి కారం దోశ ఉన్నాయి, చాలా అన్ని రకాల టిఫిన్స్ అయితే మాత్రం ఈ ఘంటసాల టిఫిన్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సరే, మనం మంచి సాంబార్ అయితే చల్లారిపోతుంది. సాంబార్ వేడివేడిగా ఉన్నప్పుడే సాంబార్ వడ, సాంబార్ ఇడ్లీ లైన్ చేద్దామా? సాంబార్ మాత్రం మరిగి సాంబార్ వేడివేడి సాంబార్ వేశారు, నీట్గా నానింది, ఇంకా పొగలు కక్కుతుంది. అలా కరిగిపోయింది అంతే. సాంబార్ అయితే మాత్రం ఒక చిక్కటి ఒక కమ్మదనం, అట్లాగే లిటిల్ బిట్ స్పైస్, ఆ కారంగా బాగుంది. కొబ్బరి చట్నీ కూడా వెళ్ళదు, చాలా మంచి టేస్ట్ ఉందండి. మంచి తాలింపులు వేసి కొబ్బరి చట్నీ చాలా బాగా చేశారు. అంటే జనరల్గా సాంబార్ ఇట్లకి అల్లం చట్నీ బాగోదు, కానీ బట్ టేస్ట్ కోసం అలా స్వీట్ అండ్ స్పైసీ ఫ్లేవర్తో అల్లం చట్నీ కూడా చాలా బాగుంది. హోమ్ మేడ్ కారపొడి. జనరల్గా ఇడ్లీ సైజు కానీ వడ సైజు కానీ చాలా పెద్దగా ఉన్నాయి. సాంబార్ ఇడ్లీ కానీ సాంబార్ వడ కానీ తినాలనుకుంటే సింగిల్ సాంబార్ ఇడ్లీ తిన్నా కూడా ఇగో ఇంత పెద్ద బౌల్లో సాంబార్ వేసి సింగిల్ సాంబార్ ఇడ్లీ వేసిస్తున్నారు. హెవీ అవుతుంది. రెగ్యులర్ టిఫిన్స్ కూడా చక్కగా ఇలా అరిటాకులో సర్వ్ చేస్తున్నారు. నీట్గా ముంచి వడ సైజు బాగుంది. వా పొగలు కక్కుతుంది సాంబార్ అయితే మాత్రం. నోరు కాలిపోతుంది. ఆ ఇడ్లీ అయితే మాత్రం స్మూత్గా దిగిపోతుంది, కానీ వడ ఆ పైన క్రిస్పీనెస్ ఉంటుంది కదా, అట్లా చివరిలో అట్లా నమ్ములుతుంటే మాత్రం భలే ఫీల్ ఉందండి. వీళ్ళ దగ్గర స్పెషల్ ఇంకొకటి ఏంటంటే పొంగల్ కూడా చక్కగా మిరియాలు వేసి, జీడిపప్పు ఇవన్నీ వేసి, కరివేపాకు ఇవన్నీ వేసి చాలా ట్రెడిషనల్ స్టైల్లో ఈ పొంగల్ని చుట్టూతా నెయ్యి, మంచి క్వాలిటీ నెయ్యి వేసి చెతకొడేసారి అల్లం ముక్కలు ఇవన్నీ వేసి అబ్బాబ్బా. ఇట్లాంటి పొంగల్ తింటే వదిలిపోద్ది అసలు. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఒక కమ్మటి ఫ్లేవర్. ముఖ్యంగా చెప్పాలంటే మాత్రం అందరూ చెప్తున్నట్టు ఈ ఘంటసాల ఫుడ్స్లో సాంబార్ అయితే మాత్రం చాలా అంటే చాలా హైలైట్ ఉంది. ఇకపోతే దోశల గురించి కూడా చాలామంది చెప్పారు, బట్ హెవీ అవుతుందని చెప్పి దోశలు అయితే నేను పెట్టుకోలేదు. కానీ వీళ్ళు పొంగల్ తీసుకొచ్చారు. పొంగల్ కూడా చాలా మంచి ఒక ట్రెడిషనల్ టేస్ట్లో చాలా బాగుంది. ఇది ఓవరాల్గా విజయవాడ కానూరు పంటకాలవ రోడ్డు నాగార్జున హాస్పిటల్ దగ్గరలో ఉన్నటువంటి ఘంటసాల టిఫిన్స్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నేను మీ శ్రీకాంత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.